okay, she shouldn't have said that. Fine. Up to that I can accept it. Yeah. But she shouldn't have said that, but she should be doing this అనేది ఉంది చూసారా, అక్కడ తేడా వస్తుంది. అదే మోహన మురళి. ఇది నా శీర్షిక. అనా ఇది అమెరికా. అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో స్వాగతం. I posted something on your Facebook wall, the కామెంట్లలో పెట్టాను, బట్ దిస్ ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు మీరు ఒక అమ్మాయి హార్వర్డ్ లో ఇండియన్ అమ్మాయి ఈ సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాల్డిక్టోరియన్ స్పీచ్ కి. ఓకే, వై డోంట్ యూ స్టార్ట్ ఆన్ దట్ వన్? లెట్స్ ఇప్పుడు మన రెండు అయినాయి సార్. ఇప్పుడు అంటే ఎంఐటీలో అయింది. ఎంఐటీలో అయినప్పుడు ఎంఐటీ అందరూ అమ్మాయి మీద పడిపోయారు. అంటే నువ్వు చదువుకుంటానికి వెళ్ళిన అమ్మాయి మెగా వేమోరి. షీఈస్ అన్ అమెరికన్ సిటిజన్. షీఈస్ నాట్ ఈవెన్ అన్ ఇండియన్ సిటిజన్. షీఈస్ అమెరికన్ సిటిజన్. షీఈస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ జార్జియా, మన అట్లాంటా అమ్మాయి. సో ఆ అమ్మాయి మీద పడిపోయారు. ఎందుకు పడిపోయారు అని అంటే, ఆ అమ్మాయి ఇండియన్ డిసెంట్ కాబట్టి ఇండియన్ అమ్మాయిలు అక్కడికి వెళ్ళి అట్లా మాట్లాడితే ఇండియన్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. బుల్షిట్. అది okay. Because let's say when I come to United States to study, even if I come here to study, that is part of my life. That is not my whole life. అంటే ఇప్పుడు అమెరికాకి నేను వచ్చేటప్పుడు నా మీద బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఏదో చేసుకుని ఇక్కడ తెచ్చారు, బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని నచ్చనప్పుడు ఇది నచ్చలేదు అని చెప్పడం తప్పేంటి? అంటే అది ఆ అమ్మాయి ఇండివిజువల్ ఒపీనియన్. పోనీ ఆ అమ్మాయి ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పినప్పుడు, ఇప్పుడు అంటే ఇట్లా ఇప్పుడు పాలస్తీన్ ఇష్యూనే తీసుకుందాం, పాలస్తీన్ మీద ఇట్లా అటాక్ చేయకూడదు అది చెప్పింది అనుకోండి, ఆ వ్యూ పాయింట్ మీరు కౌంటర్ చేయండి, మీ రీజన్స్ తో మీరు మాట్లాడండి, నాకు ఇబ్బంది లేదు. అంతేగాని ఆ అమ్మాయి కౌంటర్ చేసింది కాబట్టి ఆ అమ్మాయి పాలస్తీనాలో ఉన్న పెళ్లి చేసుకోవాలి, పాలస్తీనా అభివృద్ధికి కృషి చేయాలి అంటే, ఎంఐటీ స్టూడెంట్ బయటకు వచ్చిన అమ్మాయి ఏదో కెరీర్ లో లేకపోతే కంపెనీ పెట్టుకుందాము లేకపోతే ఏదైనా కొత్తగా కనుక్కుందాము అనుకునే మనిషి పాలస్తీనాకి వెళ్ళి అంటులో ఉంటుందా సార్? అంటే ఇది అంటే ఈ రకమైన డిస్ట్రిబ్యూషన్ ఏంది? అంటే ఆ అమ్మాయిని మాట్లాడింది మన తెలుగు వాళ్ళు, ఏది ఇండియాలో ఉన్నాళ్ళు ఇక్కడ ఉన్నాళ్ళు కూడా. అంటే వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు ఒపీనియన్. మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు. మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్ లో మీరు దేన్నైనా అపోజ్ చేయొచ్చు. మీరు చెప్పే ఏ పాయింట్ అయినా నేను అపోజ్ చేయొచ్చు పీస్ఫుల్ గా, యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ కస్ యూ ఆర్ ఐ డోంట్ గెట్ ఇన్ టు యువర్ స్పేస్. మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో నేను రాకూడదు అంతే. ఇప్పుడు మనం అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ ముందర మీకు రైట్ టు ప్రొటెస్ట్ ఉంది. మీరు రైట్ టు ప్రొటెస్ట్ ఉంది. పీస్ఫుల్ గా వెళ్ళి మీ సబ్మిషన్ ఇచ్చే అవకాశం కూడా మీకు ఉంది. అంటే అది డెమోక్రసీ మీకు ఇస్తున్న బేసిక్ ఫస్ట్ అమెండ్మెంట్ అది. సో ఆ ఫస్ట్ అమెండ్మెంట్ వాడుకుని అమ్మాయి చెప్పింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు ఎదిరించండి, నేను అది కూడా ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాను, ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి కౌంటర్ గా కాదమ్మా ఇలా నువ్వు ఆలోచిస్తున్నావు, ఇలా కాదు ఇలా ఆలోచించలేమో అని చెప్పి అంటే హౌ కెన్ యూ డూ దట్? అంటే ఆ పర్సనల్ స్పేస్ లోకి వెళ్ళే అవకాశం నీకు ఎందుకు ఇచ్చారు? అంటే కొన్ని చదువుకోని వాళ్ళు ఇచ్చారంటే అనుకోవచ్చు. మీరు ప్రెస్ లో రిపోర్టర్లుగా పనిచేస్తున్నారు, లేకపోతే మీరు కంపెనీలు పెట్టుకున్నారు, చదువుకున్న వాళ్ళు, మీరు అలా ఆలోచిస్తే ఎట్లా? ఇది మనకి నా చిన్నప్పుడు పిల్లలలో ఈ అప్పగింతలు ఇవన్నీ చూసేవాళ్ళు. అంటే నేను కొంచెం అభ్యుదయ భావాలతో ఎరిగాను ఎక్కువగా. కమ్యూనిస్ట్ కాదు కానీ అభ్యుదయ భావాలంటే ఐ నెవర్ రియలీ అండర్స్టూడ్ సమ్ ఆఫ్ ఈ ఆచారాలు ఇవన్నీ. అమ్మ అణిగిమణిగుండి అమ్మ మామలకి సేవలు చెయ్యి, గడిది గుడ్డు. సో ఆ మెంటాలిటీ కామెంట్సే చూశాను ఈ మేఘా వేమూరి మీద వచ్చినది. ఏంటి అణిగిమణి ఉండకుండా ఏంటి అని. ఇప్పుడు అలాగే నేను ఎన్ఆర్ఐ వారధి టీవీలో ఆయన ఇమిగ్రేషన్ అటార్నీ, ఆయన మన పర్వతనేని చాంద్ పర్వతనేని ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను. సో ఈ ప్రొమైజా ఆస్టార్క్ సిచ్యువేషన్ అయినప్పుడు నేను చాలా ఆవేశంగా, ఆయన ఏంటంటే చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడతాడు. ఆయన లాయర్ డిప్లొమాటిక్ గా మాట్లాడతాడు. ఐ మీన్ ఇట్స్ అ పర్సనాలిటీ ఇష్యూ, రైట్? లైక్ ఐఎమ్ టూ బోల్డ్. ఆయన ఏమన్నాడు, నేను ఇప్పుడు ఆ రొమైజా ఆస్టార్క్ లాయర్ ఫోన్ చేస్తే వాళ్ళు పికప్ చేయలేదు. So that is a fundamental violation of any right. Like she's not citizen. Okay, fine. So నేను అలా ఆర్గ్యూ చేసినప్పుడు నేను ఆయనతో మాట్లాడిన దాంట్లో కొంచెం ఆవేశపూర్తిగా, ఏమంటే మీరు లాయర్ అయ్యండి, మీ క్లయింట్ని అరెస్ట్ చేసి మీరు ఫోన్ చేసి మాట్లాడుతుంటే డ్రాప్ చేస్తే ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి నేను ఇట్లా. సో ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ లిటిల్ యానిమేటెడ్ ఆయనతో మాట్లాడుతున్నాను. దానికి వచ్చిన కామెంట్లు చెప్తున్నాను. మీ ప్రభుత్వం చెబుతోంది మీకు ఇది అది, మీరు ఈ ప్రొఫెసర్ మాట్లాడే తీరు నాకు నచ్చలేదని నా గురించి కామెంట్లు పెట్టారు అక్కడ. సో ఇది ఎక్కడో హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో, guy never came to United States, he never lived here, and then he had an internet connection and he's knowledgeable about everything in America. So like shut the fuck. I mean just అంటే ఇప్పుడు ఒక ఎంఐటీ స్టూడెంట్ ఎంఐటీలో గ్రాడ్యుయేట్ అయిందంటే అసలు ఎంఐటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఎంత టఫ్ గా ఉంటుందో మనకు తెలుసు. ఎంఐటీలో సీటు రావడం, ఆమె చదువుకోవడం, ఆమె చేయటం అంటే ఆమెను కమెంట్ చేసే పరిస్థితి మనకు ఉందా అనేది ఆలోచించుకోవాలి. అదే నేను ఆమె చెప్పిన కమెంట్ చేయండి, నాకేం ఇబ్బంది లేదు. సైద్ధాంతిక పరంగా విడిపోండి, నాకేం ఇబ్బంది లేదు.
Okay. ఫిజికల్ గా ఎందుకు పనిష్ చేయాలి? అంటే ఇప్పుడు ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ చూసినా, MIT స్టూడెంట్ చూసినా, దే డిడ్ నాట్ క్రియేట్ దీస్ ప్రాబ్లమ్స్. దే ఆర్ ఓన్లీ రెస్పాండింగ్ టు ద ప్రాబ్లమ్ అండ్ దే ఆర్ గివింగ్ దేర్ వ్యూ, రైట్? దే ఆర్ నాట్ ఈవెన్, అంటే వాళ్ళ పొట్టను కూడా పుట్టలేదు. ఈ గాజా స్ట్రిప్లు ఇవన్నీ తయారైనప్పుడు వాళ్ళ పొట్టను కూడా పుట్టలేదు. అంత కలిపి 22 నెలలు పిల్లలు. సో అంటే వాళ్ళు క్రియేట్ చేసిన ప్రాబ్లం కాదు, వాళ్ళు ఈ ప్రపంచంలోకి వచ్చి ఆ ప్రాబ్లంతోనే బయటకు వస్తున్నారు కాలేజీలో నుంచి. దాని మీద ఒక వ్యూ ఉండటం తప్పు అనే భావం నా దృష్టిలో తప్పు. అంటే దాన్ని మళ్ళీ వాళ్ళ పర్సనల్ స్పేస్ లోకి వెళ్ళి మీరు చదువులు ఎందుకు that is where they are, so they can say, okay, she shouldn't have said that, fine, up to that I can accept it. Yeah, but she shouldn't have said that, but she should be doing this అనేది ఉంది చూసారా, అక్కడ తేడా వస్తుంది. ఆ తప్పు. అంటే ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ ని మీరు ఆపోజిట్ చేయండి. ఓకే, వ్యూ పాయింట్ ఆపోజిట్ చేయండి. మేబీ why did she do that, why get into trouble? Okay, మంచి కోరు చెప్తున్నారు, అప్ టు దట్ ఐఎమ్ ఓకే. లేదు ఇంట్లో కూర్చోకుండా ఏంటి, అక్కడ తేడా వస్తుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గరే మనకి ఇబ్బంది, వేరే ఇబ్బంది లేదు. మీరు మీ కాన్వర్సేషన్, మీ ఫేస్బుక్ వాళ్ళ కాన్వర్సేషన్, I mean, I don't know if you want to talk about it or not. I'm okay with it. Okay, let's say ఆ కాన్వర్సేషన్ లోనే మీరు you raised another issue which I chimed in, which is హార్వర్డ్ లో లాస్ట్ ఇయర్ ఇంకొక ఇండియన్ డిసెంట్ అమ్మాయి, నెబ్రాస్కా నుంచి వచ్చిన అమ్మాయి ఇచ్చింది స్పీచ్. సో నేను పూర్తిగా చూడలేదు, బట్ ఐ వాచ్డ్ అబౌట్ 5 minutes. I watched it. Very eloquent, and she was saying, I did not know this, my parents did not know that atla. So she was showing some humbleness. So it was a good speech. Ipudu Harvard lo valedictorian speech ante it's not an easy thing. She went there. And then there is a comment on your wall. Somebody says, oh, this is wokeism. It is so dismissive of her achievement, her achievement and her intellect. And I mean, నేను ఆయన పొలైట్ గానే అడిగాను, మీరు ఇక్కడ చదువుకున్నారా, మీ అభిప్రాయం దేని బేసిస్ మీద చెప్తున్నారు? అదే పాయింట్ లో ఇప్పుడు ఇక్కడ కాలేజీల్లో అందరికి ఓకిజం ఇదే చెప్తారు, లిబరలిజం, గాట్ ఇస్ గుడ్ టు, నువ్వు యంగ్ ఏజ్ లో మీరు లిబరల్, మీట్ వచ్చేసరికి ఏదో ఒక ఇది జనరల్ ట్రోప్స్ ఉంటాయి చూసారా, he spewed all those things. And then I asked him, like, you are basing all this opinion based on your lived experience, and also I noticed you plugged in the 2 top-notch universities your kids went to. So there you are showing the pride that those universities, at the same time criticizing the entire university community. What the hell? See, this is what people think they know. Well, maybe they have an opinion, but that opinion is based on some kind of a notion, some bullshit notion somewhere, some internet trope has created, and then it is appealing to them, and then they put it forward as a gospel truth or something. It all comes down to tribalism only. Sorry, rant, like I got triggered. I mean, I do not like people putting labels. అంటే ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకించినా నాకు ఇబ్బంది లేదు, అదే చెప్పేది. అభిప్రాయాన్ని ఒక రకమైన ఘాటుని కట్టేసి ఇప్పుడు మనం కనుక అంటే చిన్న చిన్న న్యూవాన్సెస్ లోకి వెళ్ళిపోతాం సార్. అంటే అన్ని అంటే క్రిస్టియన్స్ అందరూ ఇట్లాగే ఉంటారు, ముస్లిమ్స్ అందరూ ఇలాగే ఉంటారు, తమిళన్స్ అందరూ ఇలాగే ఉంటారు, తెలుగు వాళ్ళు అంటే ఇట్లా ఉంటారు. అంటే ఆ బ్రాండింగ్ అనేది చేసి వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంటే మాకు 2 ఏళ్ల ముందర మా అమ్మాయి కూడా ఒక ఆర్టికల్, అంటే ఒక BPI ప్రెజెంటేషన్స్ కో దేనికో ఆల్ ఇండియన్స్ ఆర్ స్మార్ట్ అనే దాని థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళింది. వెళ్తే నేను ఇండియన్ స్మార్ట్ అనేది తప్పు ప్రాసెస్. ఇది ఇండియన్ స్మార్ట్ అయితే అమెరికా ఇండియాలో చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ ఉన్న వాళ్ళకి అది ఇస్తుంది, వీసా ఇస్తుంది. దాంతో అక్కడ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి మీకు అలా అనిపిస్తారు. కానీ ఇండియన్ పాపులేషన్ దగ్గర 140 కోట్లు, అందులో ఇక్కడికి వచ్చేది బాగా వస్తారు 2 లక్షల మంది, 1,500,000, 1,50,000, 2 లక్షల మంది వస్తున్నారు. వాళ్ళని శాంపుల్ గా తీసుకుని అందరు ఇండియన్ స్మార్ట్ అని అనడం తప్పు. అలాగే ఏది జనరలైజ్ చేసి మాట్లాడటం తప్పు. ఇప్పుడు మోహన్ గారు తప్పు చేశారు అని అంటే మోహన్ గారు తప్పు చేశారు అని చెప్పి చెప్పచ్చు. అంతేగాని మోహన్ గారు తప్పు చేశారు కాబట్టి ఆ తెలుగు వాళ్ళందరూ తప్పు చేస్తారు, తెలుగు ప్రొఫెసర్లు అందరూ తప్పు చేస్తారు అంటే అడుగుతుంది. మీరేంటో నా మీద కత్తి కట్టారు. అంటే మీరు ముందున్నారు కాబట్టి చెప్తున్నారు. అంటే శుభకార్యాల కోసం బనానా చెట్లు పెడతారు. మీరు పెట్టాక కాయట్లేదు కాదు. ఇప్పుడు మీరు కాయలు కాయకుండా మీరు బనానా చెట్టు అంటే అడుగుతుంది సార్. అది ఏదో చెట్టు పెట్టుకున్నారు అంతే. మీరు అట్టుపండు కాసిన తర్వాత మాది అట్టుపండు చెట్టు చెప్పండి. ఓకే, సో